వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈసీ ఆదేశాల మేరకు మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ సాగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ముగిసింది. 4 గంటల్లోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, మావోయిస్టు ప్రభావిత మంచిర్యాల, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలింగ్ ముగిసింది. ఈ 2 జిల్లాలకు సంబంధించి 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మంచిర్యాల జిల్లాకు సంబంధించి మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఈ 3 నియోజకవర్గాలు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. అటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాలు 2 కూడా ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇవంతా కూడా మావోయిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా కావడంతో ఎన్నికల కమిషన్ 4 గంటల వరకే పోలింగ్కు అనుమతించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న వారికి మాత్రం ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. 4 గంటల లోపు పోలింగ్ కేంద్రాలకు ఎంతమంది ఓటర్లు వచ్చినా కూడా చివరి ఓటు పడే వరకు కూడా పోలింగ్ కొనసాగుతుందని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పింది. ఆ మేరకు పోలింగ్ అధికారులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో ఇప్పటి వరకు 60% మేర పోలింగ్ నమోదైనట్టు కూడా మనకు గణాంకాలు వస్తున్నాయి. ఇంకా కూడా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది కూడా ఎండల కారణంగా ఈ సమయంలోనే ఓటు వేసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మధ్యాహ్నం పూట 2 గంటల పాటు మంద కూడా కొనసాగినా కూడా వారందరూ కూడా ఓటు వేసేందుకు బాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద, మెజార్టీ పోలింగ్ కేంద్రాల వద్ద ఇంకా కూడా చాలా మంది ఓటర్లు ఉన్నారు. వారందరూ కూడా ఓటు హక్కు వినియోగించే వరకు 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా మావోయిస్టు ఎఫెక్ట్ లేని పోలింగ్ ఏదైతే ఉందో నియోజకవర్గాలు ఏదైతే అక్కడ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఓటర్లు ఉంటే కూడా పోలింగ్ కొనసాగుతూ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఎఫెక్టెడ్ ఏరియా మాత్రం 4 గంటలకే ఎన్నికల కమిషన్ క్లోజ్ చేయాలని చెప్పింది. ఆ మేరకు అధికారులు ఆ మేరకు క్లోజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఈ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ప్రధాన ద్వారాలు మూసేసి ఈ లోపు వచ్చిన వారందరికీ కూడా ఓటకు వినియోగించుకునే కూడా అధికారులు చెలదొక్కున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలీసులు ముందు నుంచి కూడా జాగ్రత్తగా వివరించారు. అటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత సరిహద్దు ప్రాంతాల గత కొద్ది రోజులు కూడా కూంబింగ్ నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఎలాంటి అవాంఛనీయ జరగకుండా బందోబస్తు నిర్వహించారు. అటు మహారాష్ట్ర పోలీసు, తెలంగాణ పోలీసు రెండు రాష్ట్రాల పోలీసు సమన్వయంతో పనిచేశారు. అటు కేంద్ర బలగాలు కూడా మొత్తం మీద కూడా ఈ ప్రాంతంలో మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా ప్రశాంతంగా ముగుతున్న నేపథ్యంలో అధికారులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం మీద కూడా ఆ పోలింగ్ ప్రశాంతంగా ముగుస్తుంది. అటు అధికార యంత్రాంగం కూడా హ్యాపీగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద కూడా ఇంకో గంట 2 గంటల పాటు కూడా పోలింగ్ కొనసాగే అవకాశం ఉంది. శ్రీనివాస్తో మాంతయ్య.